ఫలాన్ని మిసేసరావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భవ్య అనేటువంటి పథకంతో భారతదేశంలో యువతకు పెద్ద గిఫ్ట్ని ఉగాది సందర్భంగా ప్రకటించారు. ఏంటి అని అంటే అది నిరుద్యోగిక్ ఔద్యోగిక్ వికాస్, భారత్ ఔద్యోగిక్ వికాస్ భవ్య పేరుతోటి ఈ పథకాన్ని ప్రారంభించారు. దాదాపుగా 33,000 కోట్లకు పైగా దీనికి ఖర్చు పెట్టబోతున్నారు. ఏంటి ఈ పథకం అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో సజ్జలను ఏర్పాటు చేయటం. 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఈ సజ్జలను ఏర్పాటు చేయటం. ఈ సజ్జల్లో కనీసం 100 కంపెనీలు పెట్టించాలి అని. దీని లక్ష్యం ఏంటంటే తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మేక్ ఇన్ ఇండియా దాని యొక్క ప్రాశస్త్యాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని భవ్య అనేటువంటి పథకాన్ని ఇప్పుడు 33,000 కోట్లతోటి దీన్ని రూపొందించారు. క్యాబినెట్ తాజాగా ఆమోదించింది. దీని ప్రకారం ఏంటి, ఈ సజ్జలకి గతంలో ఉన్న సజ్జలకు తేడా ఏంటి? గతంలో అనేక సజ్జలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అనేక సజ్జలను పెట్టారు. మరి ఇప్పుడు కొత్తగా ఈ సజ్జలు ఏంటి, భవ్య పథకం కింద సజ్జలు ఏంటి, వాటికి వీటికి తేడా ఏంటి అని చెప్పి అంటే, గతంలో సజ్జలు అంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే వస్తే వాళ్ళకి భూములు అరేంజ్ చేసేవాళ్ళు స్థానిక ప్రభుత్వాలు, అంతవరకే. ఆ తర్వాత ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రీకి సంబంధించిన అనుమతులు కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవసరాలు కానీ ఆ కంపెనీ పెట్టేటువంటి వాళ్ళే కష్టపడి లేదా తిరిగి లైజనింగ్ చేసుకొని చేసుకోవాలి. కానీ ఇప్పుడు పెట్టేటువంటి ఈ 100 సజ్జలు, భారతదేశ వ్యాప్తంగా పెట్టిన 100 సజ్జల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, మీకు భూములు కేటాయించడంతో పాటు ఆ భూముల్లో మీరు పెట్టుబడులు ఏ కంపెనీకి అయితే పెడుతున్నారో ఆ కంపెనీకి కావాల్సినటువంటి అన్ని అనుమతులు ప్రభుత్వం వైపు నుంచే ఉంటాయి. ఇది స్పెషాలిటీ. గతంలో భూములు కేటాయించే వాళ్ళు అయిపోయేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ తర్వాత కంపెనీ పెట్టడం, తర్వాత లాంచ్ చేయడం, దానికి సంబంధించిన లోన్స్, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఓనర్ చూసుకోవాలి, కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడిదారు పారిశ్రామిక చూసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వమే చూస్తుంది. అందువల్ల ఖచ్చితంగా గతానికంటే ఈసారి ఈ 100 సజ్జల్లో వీళ్ళంత త్వరగా పెట్టుబడులు పెడతారు. ఫలితంగా 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భారత ప్రభుత్వం. 15 లక్షల ఉద్యోగాలు ఈ ప్రాజెక్ట్ భవ్య ప్రాజెక్ట్ ద్వారా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో హైడల్ ప్రాజెక్ట్స్, మినీ హైడల్ ప్రాజెక్ట్స్ కూడా అవకాశం ఇచ్చారు. ఈ మినీ హైడల్ ప్రాజెక్టుకు సంబంధించి సబ్సిడీ కూడా భారీగానే ఉంది. ఇది మినీ హైడల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎంత చేయొచ్చు, ఇక్కడ ఒక మినీ హైడల్ ప్రాజెక్ట్ సామర్థ్యం వచ్చేసి 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్లు, 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్ల మధ్యలో మినీ హైడల్ ప్రాజెక్ట్ని మీరు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి సబ్సిడీ కింద 2,04,00,000 నుంచి 3,60,00,000 వరకు ఇస్తారు. లేదా ప్రాజెక్టు వ్యయంలో 20 నుంచి 30% సబ్సిడీగా ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో 20 నుంచి 30% సబ్సిడీ ఉంటుంది. అయితే ఈ సబ్సిడీ ఒక్కో ప్రాజెక్టుకి 20 కోట్లు మించకుండా ఉంటుంది. కాబట్టి ఈ భవ్య పథకం కింద 1 మెగావాట్ నుంచి 20 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మినీ హైడల్ ప్రాజెక్ట్స్ని మీరు డిజైన్ చేసుకుంటే మీకు అన్ని రకాల అనుమతులు ఈ మినీ హైడల్ ప్రాజెక్ట్కి అనుమతులు ఇస్తారు ఈ సజ్జల్లో. సో తద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. సో కాబట్టి ఉగాది సందర్భంగా యువతకు 15 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నరేంద్ర మోడీ గారు భవ్య అనేటువంటి అద్భుతమైనటువంటి పథకాన్ని అనౌన్స్ చేశారు. మరి ఇది సక్సెస్ కావడానికి మీరేమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే టోల్స్ రూపంలో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.